Yeah, so we have seen a lot many things ప్రోగ్రామింగ్ చేయడం మొదలు పెట్టాం కాబట్టి ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇంకా ప్రోగ్రామింగ్ లోకి డీప్ గా ఇన్వాల్వ్ అవుతూ వస్తాం. సో యాజ్ సచ్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్. మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తే మనం మూడు విషయాల పట్ల కాన్సన్ట్రేట్ చేస్తాం: యూజర్ ఇంటర్ఫేస్, డాటా స్టోరేజ్ అండ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మనం ఇప్పటివరకు ఎంతవరకు వచ్చామంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, మ్యాక్సిమం సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ ప్లస్ మైనస్ అక్కడికి ఆగిపోయాం. నౌ లెట్ us గో ఫర్ ది ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్. Operators are used for uh, controlling ప్రాసెస్ అని చెప్పడం కంటే కూడా యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ప్రాసెస్. దీస్ ఆర్ classified into three types based on number of ఈ పదం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ఆపరాండ్స్ దే టేక్. ఇప్పుడు ఇవి ఏదైతే నేర్చుకుంటున్నామో దిస్ ఇస్ నాట్ ఫర్ సి. యాక్చువల్గా ఇక్కడ సి లాంగ్వేజ్ని మనం తీసుకొని మనం కాన్సెప్ట్స్ ఏవైతే తెలుసుకుంటున్నామో ఇవి అన్ని లాంగ్వేజెస్లో కామన్ ఇలాగే ఉంటాయి. ఏదో చిన్న చిన్న తేడాలు ఉంటాయి తప్ప మిగిలినవంతా సేమ్ అలాగే ఉంటాయి. నవ్య, స్కూటీ వచ్చా? ఎస్ సార్. సైకిల్ వచ్చా? వచ్చు సార్. అంటే సైకిల్లో ఏం నేర్చుకున్నారు మీరు? మొదట సైకిల్ నేర్చుకున్నారా, స్కూటీ నేర్చుకున్నారా? సైకిల్ ఫస్ట్ సార్, తర్వాత స్కూటీ. ఓకే, సైకిల్ నేర్చుకున్నారంటే సైకిల్లో ఏం నేర్చుకున్నారు? బ్రేక్స్ ఎలా వేయాలి, ఎలా తొక్కాలి ఫస్ట్ సార్. ఎలా తొక్కాలి, ఎలా బ్రేక్స్ వేయాలి, అంతేనా? హ్యాండిల్ ఎలా చేయాలి. హ్యాండిల్ ఎలా చేయాలి అంటే మీరు బ్యాలెన్స్ ఎలా పట్టాలి అన్నది నేర్చుకున్నారు సైకిల్లో, రైట్? బ్రేక్ వేయడం రెండు సార్లు ఎస్ చేతులు సార్. నొక్కితే తెలిసిపోతుంది ఇది బ్రేక్ అని. ఇంపార్టెంట్ విషయం మీరు నేర్చుకున్నది ఏమిటంటే బ్యాలెన్స్ పట్టడం. ఇప్పుడు సైకిల్లో బ్యాలెన్స్ పట్టడం నేర్చుకున్న తర్వాత స్కూటీలో బ్యాలెన్స్ పట్టడం మళ్ళీ సపరేట్గా నేర్చుకున్నారు. నో సార్. సైకిల్లో ఎలా బ్యాలెన్స్ పడతారో స్కూటీలో కూడా అలాగే బ్యాలెన్స్ పడతారు కదా. ఎస్ సార్. ద సేమ్ వే మీరు సి నేర్చుకుంటున్నాను సార్ కాదు, మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు విత్ సి. ఇదే విషయం ఫ్యూచర్లో మీరు ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ చేస్తారు, ప్రోగ్రామింగ్ విత్ జావా చేస్తారు. మీరు లాంగ్వేజ్ మారుతుంది కానీ ప్రోగ్రామింగ్ మారదు. బ్యాలెన్స్ పట్టేది ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎక్కినా కూడా అంతే. బ్యాలెన్స్ పట్టడం సైకిల్లో ఎలా ఉంటుందో అన్నింటిలో అలాగే ఉంటుంది. ఇలాగా మీరు నేర్చుకోవాల్సింది సి కాదు, మీరు నేర్చుకోవాల్సింది ప్రోగ్రామింగ్ విత్ సి. తబస్సం, ఇది అర్థమవుతుందా? యా తబస్సం? సార్. ఎస్ సార్. ఓకే, సే డోంట్ సే మేము సి నేర్చుకుంటున్నాము, సే ప్రోగ్రామింగ్ విత్ సి నేర్చుకుంటున్నాము, రైట్? ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త పదం వచ్చింది, ఆపరాండ్స్. ఆపరాండ్స్ అంటే తబస్సం యా అక్షర? ఆపరాండ్స్ అంటే తెలీదు సార్. యా నవ్య? ప్లస్ మైనస్ అవి సార్. నో, ప్లస్ మైనస్ వాటిని ఆపరేటర్స్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అని రాశారనుకోండి, ఈ ప్లస్ అన్నది ఆపరేటర్. ఆపరేటర్ ఈజ్ వన్ దట్ యాక్చువల్లీ పర్ఫార్మ్స్ ప్రాసెస్, దట్ ఆపరేట్స్. వేటి మీద ఆపరేషన్ జరిగిందో వాటిని ఆపరాండ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఏబి అన్నవి ఇక్కడ ఆపరాండ్స్ అవుతాయి. అక్షర ఓకే? ఎస్ సార్.
ఈ పదాలు మనము అలవాటు పడాలి, సంథింగ్ ఇంపార్టెంట్. తబసం ఓకే బాయ్? ఓకే సార్. రైట్. సో ఈ ఆపరేటర్స్ ని 3 రకాలుగా క్లాసిఫై చేశారు. దేన్ని బట్టి అంటే ఎన్ని రకాల నంబర్ ఆఫ్ ఆపరాండ్స్ ఎన్ని తీసుకుంటాయి అనే దాన్ని బట్టి. సో ఒకటి యూనరీ ఆపరేటర్స్. ఓకే. రెండోది బైనరీ ఆపరేటర్స్. మూడోది టెర్నరీ ఆపరేటర్స్. ఆ బేసిక్ డిఫరెన్స్ చెప్తాను. బై యూనరీ ఆపరేటర్ అంటే దే టేక్ సింగిల్ ఆపరాండ్, ఒక ఆపరాండ్ ని మాత్రమే తీసుకుంటాయి. అంటే ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి అలా తీసుకో. బైనరీ అంటే టేక్స్ 2 ఆపరాండ్స్. టెర్నరీ అంటే టేక్స్ 3 ఆపరాండ్స్. ఇప్పుడు ఈ టెర్నరీ ఆపరేటర్ మనకు తెలియదు, యూనరీ ఆపరేటర్ మళ్ళీ చూస్తాం. వీటిలో మనకు బాగా తెలిసినవి ఏమిటంటే బైనరీ ఆపరేటర్స్. సో the operators that take 2 operands are called binary operators. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ దేన్ని బట్టి చేసినారు? నంబర్ ఆఫ్ ఆపరెంట్స్ ని బట్టి సార్. నంబర్ ఆఫ్ ఆపరాండ్స్ ని బట్టి క్లాసిఫికేషన్. ఇప్పుడు దీస్ అంటే ఏవి? యా తబస్సం. బైనరీ ఆపరేటర్స్ సార్. బైనరీ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీస్ అంటే ఇక్కడ బైనరీ ఆపరేటర్స్. దీస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ దేర్ పర్పస్. అంటే అవి ఏ పనికి వస్తాయి అన్నదాన్ని బట్టి బైనరీ ఆపరేటర్స్ ని మళ్ళీ కొన్ని రకాలుగా క్లాసిఫై చేశారు. కొన్ని రకాలుగా ఈజ్ వాట్ బేసిక్ గా 5 రకాలుగా క్లాసిఫై చేశారు. కొంతమంది 4 రకాలు అంటారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 4 అయినా 5 అయినా మనం అన్నింటినీ తెలుసుకుంటున్నాం. వాటిలో ఒకటి వాట్ ఈస్ దిస్ ఆపరేటర్స్ తపస్సు? అరిథమెటిక్ ఆపరేటర్స్. యా అక్షర, వాట్ ఈస్ దిస్? అరిథమెటిక్ ఆపరేటర్స్. సో దీస్ ఆర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్స్ అని దాన్ని ప్రొనౌన్స్ చేయకూడదు. ఇంగ్లీష్ లో అర్థమెటిక్స్ అనే పదం లేదు. ఇట్ ఈస్ అరిథమెటిక్ ఆపరేటర్స్. దీస్ ఆర్ యూస్డ్ టు పర్ఫార్మ్ బేసిక్ అరిథమెటిక్ ఆపరేషన్స్. ఈ ఆపరేటర్స్ ఏవి అంటే ప్లస్, మైనస్, ఆస్ట్రిస్క్, ఫార్వర్డ్ స్లాష్, పర్సెంట్ సింబల్. రైట్. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఈజీ ఆపరేటర్స్ అని వీటిని వదిలేయద్దు. మన కొంప ముంచేటివి ఇవే. సో int okay, forget about int. I simply say clear screen, say printf %d 5 plus 2. Right? Now what is expected output, Navya? 7, sir. So you got 7. Right, Tabassum? Yes sir. Tabassum, what is expected output now? 3 sir. Sorry, बहुत फास्ट है. uh, Navya, 10 sir. Navya, what is 10, sir. ఇది? 10. మీరు లెక్కల్లో మాస్టర్ పీస్లు అందరూ. రైటా? తబస్సం 2.5 sir. కారే. ఓకే, Okay sir. क्यों? Integer.
ఆ, తెలీదు సార్. లేదు అంతే, అదే కరెక్ట్. అది ఇంటీజర్ డివిజన్ కదా, కాబట్టి అలాగే వస్తుంది. ఓకే ఓకే సార్. అక్షర, ఓకే. ఎస్ సార్. ఇది కొత్తది, దీన్ని ఇంతవరకు మనం వాడలేదు, రైట్? ఎస్ సార్. యా శిల్ప, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నౌ? యా నవ్య. యా నవ్యశ్రీ. Don't know, sir. యా I think 0. రైట్, బిట్ కన్ఫ్యూషన్, రైట్? Yes, sir. యా సే we have two values 5, 2. The moment you did plus, you get 7. The moment you did minus, you get 3. The moment you did multiplication, you get the product 10. But the moment you divide 5 with 2, జాగ్రత్తగా గమనించండి, 5 ఇంటిజర్ 2 ఇంటిజర్, మీకు ప్రాసెస్ ఏం జరుగుతుందంటే 2 2s are 4, రిమైండర్ is 1, రైట్? You get two answers here. One is a quotient, second one is a reminder. అంటే మీరు ఇంటూ చేస్తే మీకు ఒక ఆన్సరే వచ్చింది, మైనస్ చేస్తే ఒకటే వచ్చింది, ప్లస్ చేస్తే ఒకటే వచ్చింది. కానీ డివిజన్ చేసినప్పుడు ఇంటిజర్స్ మీద మీకు రెండు ఆన్సర్స్ వచ్చినాయి, ఒకటి కోషంట్, రెండు రిమైండర్. ఓకే, ఓకే సార్. ఎస్. సో ఇఫ్ యూ వాంట్ కోషంట్, you put a by. Hey, you put a by. Your quotient is 2, right? If you want a reminder, you put a percent symbol. It will give you 1. తబస్సుం ఓకే? ఎస్ సార్. అక్షర గుర్తుంటుందా? ఎస్ సార్. సో the statement as a division results two values, as division results two values, quotient is retrieving అంటే తెచ్చుకోవడం. ఓకే, the quotient is retrieved with the by operator and the remainder with the percent called modulus operator. సో దానిని మాడ్యులస్ అని పిలుస్తారు. ఓకే, ఓకే, స్టార్ట్ థింకింగ్ దిస్. ఇప్పుడు 5 సే 7 ఫర్ ఎగ్జాంపుల్, 7/3 అన్నారు అనుకోండి. 7/3 అంటే యూ గెట్ 3 2s are 6, రిమైండర్ ఈజ్ 1. సో 7/3 అని అంటే యూ గెట్ 2. అదే 7 మోడ్యులస్ 3 అంటే యూ గెట్ 1. ఓకే, ఇది బాగానే ఉంది. సే 14 divided with 3. Say 3 4s are 12. Remainder is 2. Navya, okay? Yes, sir. సో మీరు బై అంటే 4 వస్తుంది, మాడ్యులస్ అంటే 2 వస్తుంది. ఎనీ కన్ఫ్యూజన్? No, sir. తబస్సుం ఓకే? ఎస్ సార్. But the problem is, if it is 5/2 and assume these are not integer variables, one amongst them is float.
ఈ రెండిట్లో ఒకటి ఫ్లోట్ అనుకో, అప్పుడు ఫ్లోట్ డివిజన్ జరుగుతుంది. అప్పుడు ఎలా జరుగుతుంది అంటే 2 2s are 4, రిమైండర్ ఈజ్ 1, పాయింట్ 0, 2 5s are 10, రిమైండర్ ఈజ్ 0. అంటే ఇప్పుడు ఇది ఇది ఫ్లోట్ లేకపోతే ఇది ఫ్లోట్ అనుకుందాం. అప్పుడు డివిజన్ ఎంతవరకు జరుగుతుంది అంటే రిమైండర్ 0 వచ్చే వరకు ఎలాగూ డివిజన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మాడ్యులస్ ఆపరేటర్ని వాడేటప్పుడు ఫ్లోట్ మీద వాడడానికి లేదు. వాడితే మీకు ఎర్రర్ వస్తుంది. లెట్ us see. సో ఓకే, ద మూమెంట్ ఐ సై 5.0 అది ఫ్లోట్ అయిపోయింది. ద మూమెంట్ ఐ కంపైల్ దిస్ యూ గెట్ ఎన్ ఎర్రర్, ఇల్లీగల్ యూజ్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్. సో అదే ఇలా చేస్తే దిర్ ఈజ్ నో ఎర్రర్. సో మాడ్యులస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే modulus can be used only with the int data type. ఓకే, ఇప్పుడు ఈ ఏమనిపిస్తుంది, ఈ ఆపరేటర్స్ ఓకేనా? ఈజీ అనిపిస్తోందా, కష్టం అనిపిస్తోందా? నవ్య? ఈజీనే సార్, కానీ ఆ పర్సెంట్ కొంచెం. తబస్సుమ్ క్యా బోల్తీ భాई? ఈజీనే సార్. వావ్. అక్షర? ఈజీనే సార్. వెరీ నైస్. సో I have int a comma b. Okay, I say a is equal to 25. a is equal to 25 అంటే ఇన్పుట్ తీసుకోవట్లేదు, ఊరికే వాల్యూ సెట్ చేసి రన్ చేస్తున్నారు. నవ్ ఐ సే b is equal to a. నవ్ printf %d, ఓకే, b. రైట్ నవ్య? ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? 25 సార్. యా, ఓకే. ఐ రైట్ సంథింగ్ లైక్ దిస్, ఫర్గెట్ అబౌట్ దిస్, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. వాట్ హ్యాపెండ్, కామా 25. తబస్సుమ్ ఓకే? ఎస్ సార్. వెరీ నైస్. తబస్సుమ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నౌ? 35 సార్. వావ్ రే, మీకు లెక్కలు బాగొచ్చు. అక్షర? 250 సార్. వావ్. నవ్య? నవ్య సార్ ఇప్పుడేమొస్తుంది? 2 సార్. తబస్సుమ్ ఓకే? 2. అక్షర ఇప్పుడేమొస్తుంది? 2.5. కమాన్. You are working with integers. Navya? 2 సార్. Yeah? Tabassum? ఐ థింక్ 5 సార్. 5. Right, Akshara? ఎస్ సార్. ఎందుకు? సార్ రిమైండర్ తీసుకుంటాం సార్. దీన్ని ఏమంటారు? పర్సెంటేజ్. పర్సెంటేజ్ కాదు, నేనేదో పేరు టైప్ చేశాను. మాడ్యులస్ ఆపరేటర్ సార్. మాడ్యులస్. ఓకే, ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 5. 5. రైట్. నౌ ఇప్పుడు ఒక వేరియబుల్లోని వాల్యూ మీద
ఒక రకమైన ప్రాసెస్ చేసి వచ్చిన రిజల్ట్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసినట్లు మనము ఒక వేరియబుల్లోని వాల్యూ మీద ప్రాసెస్ చేసి అదే వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బి లోపల ఉన్న వాల్యూని మనము 10తో మల్టిప్లై చేసి దానిని మళ్ళీ తీసుకెళ్ళి బి లోపలే పెట్టచ్చు. లేదా బిలోని వాల్యూకి 10 యాడ్ చేసి మళ్ళీ బిలోనే పెట్టచ్చు. అంటే అప్పుడు ఏమవుతుందంటే బిలో ఇప్పుడు ఏ వాల్యూ ఉందో దాన్ని పికప్ చేసుకుని దానికి మనం ఇచ్చిన ప్రాసెస్ జరిగి వచ్చిన రిజల్ట్ మళ్ళీ వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. అక్షర ఇది అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? 15 సార్. 15 సార్. తబస్సుమ్ ఓకే, Yes, sir. వెరీ నైస్. ఇప్పుడు ఏమొస్తుంది? 50 సార్. 50 సార్. నవ్యాక చాలా స్పీడ్గా ఉన్నావు నవ్యాక, వెరీ గుడ్. కానీ నవ్యాక వాట్ హ్యాపెన్ టు శిల్ప అక్క? ఉంది సార్. ఉంది, సైలెంట్గా ఉంటుంది. మాట్లాడితే కదా కొంచెం ఏమంటారు దాన్ని, ఆ, మనం మాట్లాడితేనే మనకి బాగా బుర్రకెక్కుతుంది, మాట్లాడకపోతే బుర్రకెక్కదు. యా శిల్ప? ఓకే సార్. థ్యాంక్ యూ. సౌండ్ వచ్చింది విన్నారా? ముత్యాలు రాలున్నాయి. యా ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్. యా శిల్ప ఇప్పుడు ఏమొస్తుంది చెప్పు శిల్ప. 50 సార్. 30. 50 లాస్ట్ టైం చిన్నప్పుడు వచ్చింది శిల్పక్క. 30 సార్. 30, వావ్. యా తబస్సం Yes, sir. ఎంత వస్తుంది? 30, sir. వెరీ గుడ్. అక్షర? సార్ 75. నవ్య ఓకే. ఓకే సార్. ఓకే. రైట్, ఒక కొత్త విషయం నేర్పిస్తాను, నేర్చుకుంటారా? ఓకే సార్. ఇప్పుడు షార్ట్ కట్ కీస్ అలవాటు అయింది కదా, ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఆల్ట్ F5. యా తబస్సం? Yes, sir. ఓకే. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ పేరు p1.cpp అని వచ్చింది, అంటే ఆఫ్ కోర్స్ C++ ప్రోగ్రామ్. ఓకే. ఇక్కడ మనకి విండోలో ఏదైనా మనం తప్పు చేసామనుకోండి, ఏదో ఇలా తీసామనుకోండి, ఆల్ట్ F9 ప్రెస్ చేసిన వెంటనే కింద మనకి మెసేజ్ అని వచ్చింది. ఇది మెసేజ్ విండో కాన్సెప్ట్. ఓకే. ఎస్ ఓకే సార్. ఓకే, మెసేజ్ విండోతో మనకి ఓకే ఎర్రర్ మెసేజెస్ ఏమైనా ఉంటే అది చెప్తుంది. మనం ఎంటర్ కొడితే మళ్ళీ అది వెళ్ళిపోయి మన ఎడిటర్లోకి వస్తుంది కర్సర్. దాన్ని ఫోకస్ అని అంటారు, దట్ వి విల్ సీ లేటర్. ఇలాగే మనకి వాచ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకే, అండ్ ఐ థింక్ దట్ కమ్స్ అండర్ విండో మెను, ఆల్ట్ డబ్ల్యూ వాచ్. యా హియర్. అంటే ఇప్పుడు కింద మనకి ఇంకొకటి యాడ్ అయింది, రైట్? వాచ్ విండో. దీన్ని జాగ్రత్తగా గమనించండి, వాచ్ విండో. ఓకే తపసం? Okay, sir. దీనికి షార్ట్ కట్ కీ ఏమిటంటే కంట్రోల్ F7. ఏ కంట్రోల్ F7, వేర్ ఇస్ దట్ కంట్రోల్ F7? రాలేదే. ఓకే, ఎనీహౌ, ఆల్ట్ డబ్ల్యూ. ఇక్కడ ఏముంది షార్ట్ కట్ కి? ఆల్ట్ డబ్ల్యూ డబ్ల్యూ. ఓకే. నౌ కంట్రోల్ F7. ఎందుకు రాలేదు కంట్రోల్ F7? కంట్రోల్ F7 is a shortcut key. Add watch.
యాడ్ వాచ్ ఎక్కడ ఉంది? ప్రాజెక్ట్ డీబగ్ బ్రేక్ పాయింట్స్ వాచెస్. ఓకే, కంట్రోల్ F7 is a shortcut key for add watch. వాచ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ మీద మనం పెద్దగా వర్క్ చేసేది వద్దు, కానీ మనకున్న వేరియబుల్స్ రెండు, ఒకటి ఏ, మళ్ళీ కంట్రోల్ F7 ఏ వై రాలేదు. ఓకే, డీబాగ్ వాచెస్ యాడ్ వాచ్ బి. ఇప్పుడు వాచ్ విండోని చూడండి, ఇది మన వాచ్ విండో. ఓకే, అంటే ఇప్పుడు మనకి రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి రెండు వేరియబుల్స్ని వాచ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. వాచ్ చేయడము ఎందుకునంటే ఈ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయంటే ర్యామ్లో ఉన్నాయి. ర్యామ్లో మనం కళ్ళతో చూడలేము కాబట్టి వాటి లోపల ఏం జరుగుతుంది అని గమనించడానికి ఈ వాచ్ విండో మనకి పనికొస్తుంది. తపస్సు అర్థమవుతుందా? Yes, sir. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాంలోకి వెళ్ళి వాట్ యూ కాల్ F9 అవి కాకుండా F7 మాత్రం ప్రెస్ చేయండి. మీ ప్రోగ్రామ్ ట్రేసింగ్ అని అంటారు దీన్ని. ట్రేసింగ్ అంటే దానిలో మనం వెతుక్కుంటూ పోవడం లైన్ బై లైన్. ఒకసారి F7 నొక్కిన వెంటనే ఆ బ్లూ కలర్ లైన్ వచ్చింది. ఇప్పుడు వాచ్ విండో స్టార్ట్ చేయండి. కింద చూడండి, అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ బి, అంటే వేరియబుల్స్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. నవ్య ఓకే? ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ F7 ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఏ బి రెండు వేరియబుల్స్ డిక్లేర్ అయిపోయినాయి. వాటిలోకి గార్బేజ్ వాల్యూస్ వచ్చినాయి. అంటే మనం పెట్టలేదు, కానీ ముందు ప్రోగ్రామ్ ఆ ర్యామ్లో ఆ రిజర్వ్ అయిన మెమరీ లొకేషన్ ఏదైతే ఇప్పుడు ఉందో ఆ లొకేషన్లో ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ వదిలేసిపోయిన వాల్యూస్ ఉన్నాయి. అవి మనకు పనికి రావు, వాటిని గార్బేజ్ వాల్యూస్ అని అంటారు. సో అవి ఏంటివో మనం పెట్టని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ F7 ప్రెస్ చేస్తున్నా, అంటే ఇప్పుడు ఏ =25 పైన ఆ బ్లూ కలర్ గీత కర్జర్ ఉంది, ట్రేస్ అని అంటాము. ట్రేజర్ ఆ లైన్ ఇంకా రన్ అవ్వలా, ఇప్పుడు రన్ అవ్వబోతోంది. ఇప్పుడు చూడండి F7. ఇప్పుడు కింద గమనించండి, వాచ్ విండోలో ఏలోకి 25 వచ్చిందా లేదా? Yes, sir. అంటే ఇప్పుడు ర్యామ్లో ఆ వేరియబుల్ రిజర్వ్ అయిన మెమరీ లొకేషన్లో వాల్యూ ఎంత ఉంది అని కనిపిస్తుంది. ఇప్పుడు F7 నొక్కితే మీకు B = A mod10 అనే లైన్ రన్ అవ్వబోతోంది. అది రన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే బీలోకి ఎంత వచ్చింది? 5. ఓకే, ఇప్పుడు B = B × 10. అంటే ఇప్పుడు బీలో కళ్ళ కనిపిస్తుంది కదా, ఎంత ఉంది బీలో? 5 సార్. అంటే B × 10 అంటే ఎంత అవుతుంది? 50 సార్. 50 అయ్యి అది మళ్ళీ బీలోనే స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ లైన్ రన్ అయితే బీలో వాల్యూ మారాలి. వాల్యూ మారిందా లేదా? ఎస్ సార్. తబస్సం ఓకే. Okay, sir. ఇప్పుడు బీలో ఎంత ఉంది తబస్సం? 75, sir. హే, ఇప్పుడు బీలో ఎంత ఉందని అక్కడ కనిపిస్తోంది. 50, sir. 50. ఏలో ఎంత ఉంది? 25, sir. ఇప్పుడు A + B అంటే ఎంత అవుతుంది? 75, sir. అది ఇప్పుడు 75 అయింది. ఇప్పుడు అది కనిపించింది కళ్ళకి. కాన్సెప్ట్ ఓకే. నౌ ఐ డూ ఎ థింగ్. సే ఆ తర్వాత F9 నొక్కండి, మీ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. సే ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఏ వేరియబుల్ పేర్లు మార్చినారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ అని పెట్టుకున్నారు. హియర్ యూ రైట్ ఎక్స్ 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 ఎక్స్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని F7. అక్కడికి వచ్చింది. వచ్చిన వెంటనే Alt+W వాచ్ విండో వచ్చింది. ఇప్పుడు కింద చూడండి, మనకు వేరియబుల్స్ రెండు మారిపోయినాయి. ఒకటి ఏ బాగానే ఉంది, రెండోది బి. దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. బి డిలీట్ చేసి ఎక్స్ అని పెట్టండి. F7 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 రైటా? నవ్యశ్రీ అర్థమైందా? అర్థమైంది సార్. ఎనీ కన్ఫ్యూజన్? సార్. ఓకే, సో మళ్ళీ F9 నొక్కండి. నౌ ఐ సే యా, ఇప్పుడు అంత వస్తుంది.
యా అవసరం నవ్యశ్రీ అక్షర శిల్ప ఓకే చూసినారు కదా కోడ్ని వి గో 7, sir. వి గో ఫర్ ఎ బ్రేక్ ఆఫ్ ఒక 2-3 minutes మళ్ళీ జాయిన్ అవుదాం ఈ ప్రోగ్రామ్ని అర్థం చేసుకుని ఈరోజు కంప్లీట్ చేస్తాం అండ్ నేను ఒక చిన్న వర్క్ ఇస్తాను దాన్ని మీరు రేపటిలోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి వి గో ఫర్ ఎ బ్రేక్ ఆఫ్ 2-3 minutes